నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. స్థానిక కోర్టు ఆవరణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాలలో అవమానాన్ని భరించలేక భార్యను హత్య చేసిన భర్త తలకు మించి అప్పులు చేయడం, రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేసి ఉండటంతో దారుణానికి పాల్పడ్డ భర్త. నంద్యాల జిల్లాలో జమియతే ఉలేమా హిందూ సేవలను కొనసాగిస్తాం వెల్లడించిన జిల్లా ఉలేమా హింద్ నూతన కమిటీ సభ్యులు. నంద్యాలలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఫేక్ న్యూస్. పదిహేనేళ్ల బాలిక అపహరణ అత్యాచారం కేసులో నంద్యాలకు చెందిన సాకే రాజ్ కుమార్ 20 ఏళ్ల జైలు శిక్ష. నంద్యాల పట్టణంలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో జిల్లా దైవ సేవకుల దైవజనురాళ్ల ఆత్మీయ సమావేశం. నంద్యాల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో ఐఐటి నీట్ యాంకర్లకు అభినందన సభ. ఆలగడ్డ ముత్యాలపాడు గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో ప్లాస్టిక్ కవర్ను నిషేధించాలని ప్రతి ఒక్కరిలో చైతన్యపరచాలి ప్రజలకు సూచించిన ఎన్నర్ వీల్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరి మరియు సభ్యులు. జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె సిరి సమిష్టి కృషితో కర్నూలు జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపు. లోక్ అదాలత్తో సత్వర న్యాయం. నంద్యాల లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్ అదాలత్ ను ఆశ్రయిస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, ముక్కర కృష్ణారెడ్డి, ద్వారకానాథ్, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయమైనటువంటి ఉన్నత న్యాయస్థాన ఆదేశానుసార ప్రకారం ఈరోజు మెగా లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గర మాకు 100 కేసులు రాజీ పడడం జరిగింది. ఇంకా 50 నుంచి 200 కేసులు, 150 నుంచి 200 కేసుల లోపల రాజీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం. ఈ రోజు సమస్య సెటిల్ అవుతుంది. అమూల్యమైనటువంటి సమయం కూడా కలిసి వస్తుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజున ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్లో అత్యధికంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక దాంట్లో 40 లక్షల రూపాయల పరిహారం జరిగింది. ఈ రోజుతోటి ఈ సమస్య తొందర పరిష్కారం, ఏ సమస్యనైనా కూడా ఒక్క రోజులో సమస్యను పరిష్కరించుకునే అవకాశం దొరికింది. కాబట్టి కక్షిదారులందరికీ కూడా ఈ సద్వినియోగం ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఈ రోజే కాదు మళ్ళీ అలాగా ఆల్టర్నేటివ్ మంత్ ప్రతి నెలకు ఒకసారి
మాకు ఇలా మెగా లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి కోర్టులో ఉన్న కేసులు కానివ్వండి, కోర్టులో లేకపోయిన కేసులు కూడా ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఇక్కడ ఈ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు ఎవరైనా కూడా ఇరుపక్షాలు రాజీ అయినలా ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు నందు కేసులు రాజీ చేయడం జరుగుతుంది. 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి చాలా కేసులను పరిష్కారం చేయడం జరిగింది. అలాగే చోళమండలం కంపెనీ వాళ్ళు, మ్యాగ్మా, శ్రీరామ్ అండ్ రాయల్ సుందరం కంపెనీ వాళ్ళందరూ కూడా సహకరించి కేసులన్నీ సెటిల్ చేసినందుకు చాలా సంతోషము. కంపెనీ ఇన్సూరెన్స్ మేనేజర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జడ్జి గారు ఇమ్మీడియట్గా స్పందించి కంపెనీ వాళ్ళంతా పిలిపించి ఈ లోక్ అదాలత్ పరిష్కారం చేసినందుకు అందరి న్యాయమూర్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పీడిఎం కోర్టులో కూడా ఇది ఒక స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కేసును కూడా సెటిల్ చేయడం జరిగింది. రిఫండ్ ఆఫ్ అమౌంట్కు వేయడం జరిగితే ఇరు పార్టీలు రాజీ అయినారు. దాన్ని కూడా పరిష్కారం చేయడం, ఎంసీ కేసులు, చెక్ కేసులు కూడా రాజీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాల కేసులను కూడా మెగా లోక్ అదాలత్లో పరిష్కారం కాబడుతున్నాయి. అందరూ ఇరు పార్టీలకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. హైయెస్ట్ ఒక క్లెయిమ్ కూడా మేము ఈరోజు నంద్యాలలో సెటిల్ చేశాము. రాయల్ సుందరం కంపెనీ నుంచి 47 lakhs వరకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన నంద్యాల వాస్తవానికి అవార్డు చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి, చనిపోయిన వ్యక్తి భార్యకు, పిల్లలకు, అమ్మ నాన్నలకు ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ క్లెయిమ్ ఇవ్వడం జరిగింది ఈరోజు నంద్యాలలో. కాబట్టి దానికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం కంపెనీ వారికి. భార్య శిరీష తలకు మించి అప్పులు చేయడం, రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేస్తూ ఉండటంతో అవమానాన్ని భరించలేక భర్త సోమనాథ్ శర్మ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించడం జరిగిందని 2 టౌన్ సిఐ అఫ్రజ్ ఖాన్ తెలిపారు. సుందరంగా వారు మాట్లాడుతూ ఎన్జీఓ కాలనీలోని ఓం శాంతి మెడిటేషన్ సెంటర్ వద్ద నివాసం ఉన్నారు శిరీష, సోమనాథ్ శర్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె సంతానం. సోమనాథ్ శర్మ పౌరోహిత్యంతో పాటు వెలుగోడులోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. అయితే శిరీష రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్న వారి నుంచి లక్షల్లో అప్పులు చేసింది. కానీ అప్పు తీర్చకపోవడం, వడ్డీలు కట్టకపోవడంతో రుణదాతలు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారు. ఇటీవల కొందరు అన్నదాతలు ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ అవమానాలను భరించలేక అర్ధరాత్రి దాటగా సోమనాథ్ శర్మ మద్యం తాగి శిరీషను గొంతుపై, ఛాతిపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. కుటుంబ కారణాల వల్ల హత్య చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలో జరిగిన శిరీష హత్య కేసులో కూడా సోమనాథ శర్మ అంటే శిరీష భర్తను అరెస్ట్ చేసి అతని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అనుమానం దానివల్ల తరచు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే చంపేశాడు. నంద్యాల జిల్లాలో జమియతే ఉలేమా హిందూ సేవలను కొనసాగిస్తామని జిల్లా ఉలేమా హింద్ నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సాయిబాబా నగర్ కుబ్రా మసీదులో నూతన జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ముఫ్తీ రఫీ సాహెబ్, ఉపాధ్యక్షులుగా అంజద్ బాషా సిద్దికీ, మౌలానా మహబూబ్ బాషా, గులాం ముస్తఫా కార్యదర్శిగా, మౌలానా జాఫర్ సాది కోశాధికారిగా, మౌలాలి సాహెబ్లను మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జమియతే ఉలేమా హిందూ దేశవ్యాప్తంగా ముస్లిం సమస్యలపై పోరాడుతున్న సంస్థ అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఎంపికకు సహకరించిన రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. 3 సంవత్సరాల పాటు కమిటీ ఆధ్వర్యంలో సమిష్టిగా కృషి చేసి ముస్లిం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గతంలో జమియతే ఉలేమా చేసిన సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తామని అన్నారు. जमीयतुल उलमा हिंद की ज़ेर निगरानी में पहली मरतबा मजलिस मस्जिद कुबरा के अंदर जो है एक पहला इजलास जो है हमारा यहाँ पर हुआ है, जिसके अंदर जो है जो ओहदेदार जमीयत की जानिब से जो तय हुए हैं और सब के सब जमा हुए हैं, जिसके अंदर जो है सदर की हैसियत से हमारे जनाब मुफ्ती मोहम्मद रफ़ी साहब दामत बरकातहुम और जो है दूसरे जितने भी अरकान जो है यहाँ पर जो है हाजिर हैं,
सबसे पहली खुशी ये है कि ये जमीयत जो है ऐसी खिदमतें जो है, ये आपकी जमीयत नहीं है, ये खाली नंदयाल की जमीयत नहीं है, कर्नूल डिस्ट्रिक्ट की नहीं, आंध्र प्रदेश की नहीं, पूरे हिंदुस्तान के अंदर की जमीयत है, जिसके सदर जो है जनाब हजरत वाला महमूद मदनी असद मदनी साहब दामत बरकातुहुम हैं। ये जमीयत जो है 30 कामों पर जो है मुश्तमिल काम करेगी। इसके जो है पार्ट्स हैं, 30 हिस्सों पर जो है जमीयत जो है खिदमत करेगी। ये सबसे पहले मिली खिदमतें, रिफाई खिदमतें, मदारिस की खिदमतें, मकातिब की खिदमतें, मसाजिद की खिदमतें और जो है मदरसों की जो है खबरस्तानों की हर चीज़ से जो है मुहाफिज करने की, इनकी हिफाजत करने की जिम्मेदारी जमीयत के अंदर है। तो लिहाजा हम भी अपने आप को जो है खुशकिस्मती समझते हैं शहर नंदयाल के अंदर। अल्लाह ने जो है हम सबको इसके अंदर भी 3 साल के लिए खिदमत करने का मौका अता किया। तो यहाँ पर भी हमारे बड़े आकर हम जो मिंबर सादी जो बनाए हैं, ये मिंबर सादी पूरे हिंदुस्तान के अंदर तो क्या, अब जो है जायजा लिए तो आंध्र प्रदेश के अंदर भी सबसे ज्यादा जो नंदयाल के अंदर जो है मिंबर सादी बनी है, वहीं कहीं आंध्र प्रदेश के अंदर नहीं है। इतनी बड़ी जिम्मेदारी के साथ जो है मिंबर सादी बनाए हैं। दूसरी बात यह है कि जो है एक्टिव मेंबर्स, इसके अंदर जो खिदमत करने का जज्बा हमारे साथ जो मिलकर आए हैं, जितने उलमा भी हैं, अफीशियल भी हैं, पढ़े लिखे तबका भी है, सब मिलकर जो है कारोबार करने वाले भी सब मिलकर जो है एक्टिव मेंबर्स तकरीबन हमारे पास 200, उनके पास 50, जुमला जो है 300 एक्टिव मेंबर्स इससे ज्यादा बने। ये भी बड़ी खुशकिस्मती की बात है। तो लिहाजा मैं इस मौके पर यही कहना चाहता हूँ, हमारा शहर नंदयाल एक ऐसा शहर नंदयाल हुआ है खिदमत की लाइन से, चाहे किसी भी खिदमत क्यों ना हो, इसके अंदर इफरा तफरीक ना हो, तुम्हें अलग हमें अलग, इस किस्म से अगर इसके अंदर जो है तनकीदें आएंगे, फितना आएंगे, तो ये काम जो है कामयाब नहीं होता। इसलिए मैं सभी उलमा से, सभी अइम्मा से, सभी हुफ़ाज़ इकराम से, जितने भी हमारे इस जमीयत के अंदर शामिल हाल हैं, उनसे मुअद्दिबाना दरख्वास्त करता हूँ कि एकजहती के साथ मिलजुल कर इस काम को अगर अंजाम दें तो इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह हम हर काम में जो है कामयाब होंगे। वरना नहीं तो जो है लोग हमें जो है निशाना बनाकर हमारा मजाक उड़ाएंगे। तो लिहाजा इस मौके पर सबका शुक्रिया अदा करते हुए मिंबरों का, एक्टिव मिंबरों का और जो है मिंबर साजी करने वालों का, सबका शहर नंदयाल के पूरे अवामुन नास का खास कर जो है जनाब अलहाज एनएमडी फारूक साहब दामद बरकातुहुम का, उनका भी जो है इस मौके पर शुक्रिया अदा करते हुए उनको भी जो है मुबारकबाद पेश करते हुए खुशी का इजहार किए हैं। तो लिहाजा इस मौके पर हम सब जो है मिलजुल कर हर एक के साथ, कायदीन के साथ क्यों ना हो, मुसलमानों के साथ क्यों ना हो, आपस में गैर भाइयों के साथ भी क्यों ना हो, हर एक मिलजुल कर इसके अंदर काम करें तो इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह हमारा शहर नंदयाल एक सुकून सब्र के साथ मिलजुल कर जो है एक नमूना बनकर जो है इंशाअल्लाह हमारे पूरे आंध्र प्रदेश के अंदर उभरेगा। लिहाजा इस मौके पर मीडिया का भी, सब साथियों का भी जो है शुक्रिया अदा करते हुए, जो मौका मुझे दिया गया इसका शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ। आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आज जमीयतुल उलमा नंदयाल डिस्ट्रिक्ट की बॉडी जो नौमुंतखब हुई है, यहाँ पर जमा होना हुआ है। आज इसका पहला मशवरा है। तो मैं सब लोगों को, ख़ास तौर से हाफिज़ अमजद बादशाह साहब सदर मजलिस उलमा और इसी तरह महबूब बादशाह साहब नायब सदर मजलिस उलमा और इसी तरह मौलाना इदरीस साहब, मुफ्ती गुलाम मुस्तफ़ा साहब, हाजी मौला अली साहब, इन सब को मुबारकबाद देते हुए तमाम जितने भी एक्टिव मेंबरान और दीगर प्राइमरी मेंबरान हम लोगों को जमीयत बनाने में साथ दिए हैं, उन सब का मैं शुक्रिया अदा करता हूं। और इसी तरह तमाम हमारे शहर नंदयाल के और ज़िले नंदयाल के तमाम लोगों से उम्मीद करता हूं कि इंशाअल्लाह जो भी जमीयत के तरफ से हिदायत आएंगे और जो भी तकाज़े आएंगे, इंशाअल्लाह उन तमाम हिदायत पर अमल करते हुए, तकाज़ों को पूरा करते हुए हम लोग जो है जमीयत का साथ देंगे। जमीयत का साथ असल में मिल्लत का, उम्मत का काम है। उन लोगों की भलाई और रिफाही कामों में इंशाअल्लाह हम आगे बढ़ चढ़ कर हिस्सा लेंगे और इसी के साथ आगे हमारे जितने भी अराकीन हैं, अहदेदारान हैं, इंशाअल्लाह मिलजुल कर काम करते रहेंगे। और अल्लाह ताला से हम दुआ गो हैं कि अल्लाह पाक हम सबको उम्मत मुस्लिमा के लिए और पूरी उम्मत के लिए, पूरी इंसानियत के लिए काम करने की तौफीक अता फरमाए।
నంద్యాలలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆ న్యూస్ మేము చూడడం జరిగింది. చూడగానే మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. పట్టణంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో నెంబర్ 1గా దూసుకుపోతున్న పిఏవి గ్రూప్ ఎండి ఆర్యవేశ ముద్దుబిడ్డ పబ్బతి వేణు కన్స్ట్రక్షన్ రంగంలో నిజాయితీగా ఉంటూ అందరి మన్నలను అందుకుంటున్న తరుణంలో వేణు ఎక్కడ రాజకీయాల్లో వస్తారో, తమకు ఎక్కడ పోటీగా వస్తాడో అని అనుకుంటున్న నంద్యాలలోని కొందరు పెద్ద మనుషుల పనిగట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో వేణు గురించి అసత్య ప్రచారం చేయడం జరిగింది. నిన్నటి రోజున మనం మీడియాలో చూసాం. స్వయాన మంత్రి ఫరూక్ పబ్బతి వేణు గారికి సన్మానం చేసి పద్మావతి నగర్లో రోడ్ మంచి నాణ్యతతో అతి త్వరగా పూర్తి చేసినందుకు మెచ్చుకోవడం జరిగింది. నిజానికి మనకు కావాల్సింది వేణు లాంటి నాయకులే. రోజు ఎంతో బిజీగా ఉన్న చెరగని చిరునవ్వుతో చిన్న స్థాయి వాళ్ళను కూడా పేరు గుర్తుపట్టుకొని పలకరించే మనస్తత్వం వేణుగారు రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఒక వీడియో చూసాము. అందులో పబ్బతి గారు ఒక 3.5 సెంటు ఫ్లాటు వేరే వాళ్ళది ఆక్రమించుకొని కట్టినాడని చాలా తప్పుడు ఆరోపణ. గత 15 సంవత్సరాల నుంచి నాకు వేణుతో సన్నిహితం ఉంది. ఏ రోజు వేణు తన డబ్బులు పోయినా పర్వాలేదు, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే పద్ధతులు చేస్తాడు. ఇప్పటికీ ఆయన కట్టిన ప్రతి అపార్ట్మెంట్లో కానీ, ప్రతి చోట కానీ, ప్రతి షాపులు కానీ అందరికీ అనుకూలంగా ఉండేటట్టే చేశాడు. కానీ ఎక్కడ కక్కుర్తిపడి వాళ్ళకు నాకు సంబంధం లేదు, మధ్యలో ఇది చేయడం అట్లాంటివన్నీ చేయలేదు. ఆయన అనేక ఫ్లాట్లు చేస్తున్నాడు, అనేక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, అనేక స్థలాలు కొన్నాడు, అమ్మినాడు. ఇక్కడ 3.5 సెంటు కోసం ఆయన కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా ఉండేవాడు. ఆయన కాడ ఫ్లాట్లు వేస్తేనే అతని పైన నమ్మకంతో ఎంత డబ్బైనా సరే అడ్వాన్స్ ఇచ్చి అలా ఏ ఇది లేకుండా కూడా తీసుకొని లాస్ట్కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు అతని పైన ఇట్లాంటి అపనింద వేయడం చాలా తప్పు. ఒకవేళ సైనికుడు అనే సానుభూతి మాకున్నా ఆయన ఎక్కడైతే పోగొట్టుకున్నాడో, ఎవరైతే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో అతన్నిపై అడగాల్సిన ధర్మము ఆయనకుంది. అంతేగాని ఎవరిపైన పడి సాధించాలనుకుంటే మాత్రం అది క్షమాపణ కాదు. తర్వాత ఇది బయటికి వీడియో రిలీజ్ చేయడం కూడా చాలా తప్పు. కోర్టులో ఉన్న కేసు ఉన్నప్పుడు కూడా అది కోర్టు తీర్మానం కాకముందే మనము స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆక్రమించినాడు అని ప్రెస్కు రావడం కూడా అది చాలా తప్పు. విలేకరులు కూడా సమన్వయంతో పాటించాలి. వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే దాన్ని ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ పబ్బతి వేణుగోపాల్ గురించి చాలా విషయాలు చాలామందికి తెలుసు. ఈరోజు కాదు, ఆయన చిన్న వయసు నుంచే ఒక షాప్ పెట్టినప్పుడు కూడా షాపులో ఉన్న కస్టమర్లు వ్యక్తిత్వం తెలిసిన మంచి వేణుగోపాల్ గారు. ఆ నుంచి వచ్చిన తర్వాత 2009లోనే రియల్ ఎస్టేట్లో దిగి ఎవరితో వివాదాస్పదాలకు కానీ వివాదానికి కానీ పోలేదు. అలా వివాదాలకు పోయి వివాద స్థలాలు కొనాలనుకుంటే ఈరోజు ఆయన రాజకీయ నాయకుల స్థాయిలో కొన్ని 100 కోట్లు సంపాదించేవాడు. ఏ రోజు కూడా తప్పుడు పొలాలు కానీ తప్పుడు స్థలాలు కానీ దూరం ఉంటారు. ఉన్న దాంట్లో ఈ రూపాయి మిగల్ని, ఈ 5 పైసలు మిగల్ని అని ముందుకు పోయే వ్యక్తే కానీ కాస్త నష్టం వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ ప్రజలకు అందజేసే వ్యక్తి కానీ నేను 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను సొంతంగా. మేము ఈడ కొన్నాము అపార్ట్మెంటు మాకు చెప్పిన కంటే ఎక్కువ ఆయన చేసి ఇచ్చినాడు. అంటే చుట్టూ ఏదన్నా కావాలన్నా కూడా ప్రజలకు ఫస్ట్ ఆయన కస్టమర్లకు ఏం కావాలా అనేది చూస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఏదో మీరు పెద్దలు పాత్రికేయులు అంటే చాలా గౌరవం ఆయనకు. అలాంటి పెద్ద పాత్రికేయులు మీ పబ్బం గడుపుకోనిక, మీ రేటింగ్ పెట్టుకోనిక మీ వెనకల ఎవరో ఉండి శక్తులు నడిపిస్తున్నాయి. ఇది తప్పుడు. ఎందుకంటే పాత్రికేయుల మీద ఎంతో గౌరవం ఉంటుంది ప్రజలకు. మాకు మీలాంటి వారు మంచి వారి మీద ఈ విధంగా రాస్తే ఇంకా పాత్రికేయులను కూడా ఏమంటారు, ప్రజల్లో చులకనైపోతారు. మారండి. పబ్బతి వేణుగోపాల్ గారు చాలా నిజాయితీపరుడు. నంద్యాల ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం మేము PAV 4 అనే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం.
ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియోలు అవన్నీ చూసి మాకు కూడా కొద్దిగా బాధ అనిపించి, ఎందుకంటే ఈ రోజులలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కొంచెం ఏదో నిజాయితీగా చేస్తున్నటువంటి పబ్బతి వేణు గారి పేరు మీద కొంచెం అవాకులు చెవాకులు పేరుతో అతని మీద అభాండాలతో వీడియోలో అన్నీ వస్తున్నాయి. అవి చూసిన తర్వాత, ఎందుకంటే మా స్వానుభవంలో మా అపార్ట్మెంట్ కట్టినప్పుడు కానీ ఇది కానీ ఉన్న కాంట్రాక్టర్లలో మంచి వ్యక్తి సౌమ్యుడు పబ్బతి వేణుగోపాల్ గారు. అటువంటి ఆయన మీద ఏదో ఈ మధ్య కొద్దిగా ఆయన చేతిలో కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండడము, దీనివల్ల ఆయన మీద బురద జల్లాలని కొంతమంది పనిగట్టుకొని అతని మీద బురద జల్లే కార్యక్రమాలలో పూనుకున్నారు. యాక్చువల్గా మా పక్కన ఉండే అపార్ట్మెంట్లో మా స్థలంలో కూడా మేము కూడా, ఎందుకంటే ఈ మధ్య వీడియోలో వచ్చింది కాబట్టి మేము చూస్తున్నాము. ఎందుకంటే అది మేము ఇక్కడ 2-3 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అది మొత్తంగా ఒకటే బిట్టుగా 50 సెంట్లు 60 సెంట్లు దాకా ఒకటే బిట్టుగా కంచె వేసి ఉండింది. అది మేము కూడా 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. కానీ రీసెంట్గా వచ్చిన వీడియో ప్రకారం చూస్తే ఎవరో ఒకతను 3.5 సెంటు నాకు రిజిస్టర్ అయిందని చెప్పి ఆ వీడియోలు వచ్చినాయి. యాక్చువల్గా 3 ఏళ్ళ నుంచి కూడా మేము చూస్తున్నప్పటి నుంచి కూడా అది కంచె వేసి మొత్తం 60 సెంట్లకు ఉండింది. అది పెద్ద మొత్తంగా ఒకటే ప్లాట్గా ఉండింది. ఏదో 3 అన్నదమ్ముల మధ్యలో ఉండింది అది అనింది. కానీ వాళ్ళు ఇండివిజువల్గా పంపాలనుకుంటే దానికి అసలు దారి ఉండదు. 3.5 సెంటుకు ఉన్నాయంటే దానికి దారి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేవి అవి. కానీ మొత్తం మీద ఏదో ఇప్పుడు ఆయన ఉండే ఎదుగుదల ఓర్వలేకనో ఏదో లేకనో కొద్దిగా అందులో ఈ రాజకీయాలలో, ఎందుకంటే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి, ప్రస్తుతం ఎందుకో మరి ఇక్కడ కొద్దిగా ఫోకస్ అవుతున్నాడనేమో ఆయనను మీద ఒక అప్రతిష్ట పాలు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన మీద చల్లుతున్నారు. ఆయన అనుకుంటే రాజకీయాల్లోకి వస్తాడు, లేకుంటే కానీ ఆయనకేం రాజకీయాలు అవసరం లేదు. ఈ కులు రాజకీయాలలోకి రావాలన్నా వద్దా అనేది ఆయన స్వత నిర్ణయం. అది కాకపోతే ఆ వ్యక్తిపరంగా ఆయన మీద బురదలడం అనేది సమంజసం కాదు. అది మా అపార్ట్మెంట్లో అందరం కూడా మూకుమ్మడిగా ఆలోచించుకొని ఈ రోజున ఎందుకంటే ఆయన మీద ఇట్లా వీడియోలో వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న మా ఈ కాస్త దీంట్లో పరిచయంలో ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఈ విధంగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి వ్యక్తికి మనం ఎంతసేపు ఉన్న తోడ్పాటు చేయాలి, కానీ అతన్ని కాళ్ళు పట్టుకొని లాగడాలు, అతన్ని ఎదుగులను అద్దుకోకూడదు. కాబట్టి ఈ విషయంలో విజ్ఞానవంతులైన ప్రజలు, స్వయం కృషిగా ఆలోచించగలిగిన పెద్దలందరూ కూడా దీని గురించి తర్కం చేసుకొని ఆయన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాలకు చెందిన సాకే రాజ్ కుమార్ 20 ఏళ్లు జైలు శిక్ష, 35,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి రాజేంద్రబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. నంద్యాలకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతుండగా సాకే రాజ్ కుమార్ అలియాస్ పెద్ది ఆమె అన్న స్నేహితుడిగా పరిచయం పెంచుకొని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంటికి వెళ్తుండేవాడు. మాయమాటలు చెప్పి తన తల్లిదండ్రులకు పరిచయం చేసి నమ్మకం కలిగించాడు. 2018 నవంబర్ 14న సాయంత్రం 4 గంటల సమయంలో బాధితురాలని విజయవాడకు తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు లైంగిక వాంఛ తీర్చుకొని మళ్లీ హైదరాబాద్లో మకాం మార్చాడు. నిందితుడు ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడని గ్రహించి బాధితురాలు 2019 మార్చి 10న హైదరాబాద్ నుంచి పారిపోయి నంద్యాలకు చేరింది. అప్పటికే అదృశ్యం కేసు నమోదైన నంద్యాల 2వ పట్టణ పోలీసులు పోక్సో కేసుగా మార్పు చేసి సాకే రాజ్ కుమార్తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరి బావలను నిందితులుగా చేర్చి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. సాకే రాజ్ కుమార్పై మాత్రమే అపహరణ, అత్యాచారం సెక్షన్ల కింద నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు. బాధితురాలకి 2 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించారు. వివరాలు సిఐ తెలిపారు. సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద అనే అతని మీద 2018లో ఒకటి పోక్సో కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అప్పుడు ఆఫీసర్స్ డిఎస్పీ గారు చిదానంద్ సారు ఛార్జ్షీట్ వేశారు. ఆ కేసు కర్నూలు పోక్సో కేసు కోర్టులో విచారణ జరిగి నిన్న సాయంత్రం అతనికి కన్విక్షన్ వచ్చింది. 20 సంవత్సరాలు కఠిన కారాగారము, 35,000 రూపాయలు జరిమానా అమ్మాయికి కట్టినట్టు అతన్ని తీసుకొని పోయేసి కడప సెంట్రల్ జైల్లో లాడ్జ్ చేయడం జరిగింది. అతని మీద కేసులు ఉన్నాయి.
మర్డర్ కేసు ఉంది. సురేంద్ర కానిస్టేబుల్ మర్డర్ కేసులో A2 ముద్దాయి ఇతను. తర్వాత ఇదే విధంగా అమ్మాయిని హరాస్ చేసే కేసు ఇంకొకటి ఉంది, పోక్సో కేసు, 307 కేసు ఒకటి ఉంది, గంజాయి కేసులు కూడా 2 ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వద్ద బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం వారు నిర్వహించిన 7 వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల దైవజనుల ఆత్మీయ సమావేశం దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ 7 వారాలు దైవజనులకు దైవజనురాలకు బైబిల్ మిషన్ ఏవో సౌత్ ఇండియన్ డైరెక్టర్ బందెల రాజు దాదాపుగా 500 మందికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ పట్టణంలో ఉన్న వారికి జిల్లా వ్యాప్తంగా అన్ని మతాల వారికి ఆశీర్వాదకరమైన బోధ వినిపిస్తూ స్వస్థర వార్త, రక్షణ వార్త, రాకడ సిద్ధపడే వార్త, ఈ 3 అంశాల మీద రాబోయే 70 శనివారాలు జరుగును. వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజనంతో ఒలివల నూనెతో ప్రార్థన కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లా సేవకులు అందరితో కలిసి పనిచేస్తానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పుటికెల బెన్హిన్, రెవరెండ్ MA దేవాప్రేమ్, పాస్టర్ క్రిస్టఫర్ మణిరాజ్, పాస్టర్ జాన్సన్, గ్రేస్, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రియమైన నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రంలో ఉన్న దైవప్రియ ప్రజలందరికీ బైబిల్ మిషన్ ఏవోగా రేవంత్ బందరాజన్ నేను మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ, నేటి దినమందు ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ గోడన ఎదురుగా ఉన్న ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో మొదటి వారం 7 ప్రార్థింపబడింది. 2వ వారం 12 మందితో ప్రార్థన జరిగింది. 3వ వారం 24 మందితో ప్రార్థన జరిగింది. 4వ వారం 40 మందితో ప్రార్థన జరిగింది. 5వ వారం 70 మందితో ప్రార్థన జరిగింది. 6వ వారం 100 మందితో ప్రార్థన చేయబడింది. 6వ వారం మన ప్రియులు రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ గారి యొక్క కుమారుడు ఫయాజ్ సహోదరుడు కూడా వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఈ కేంద్రాన్ని చూశారు, సంతోషించారు, అందరూ శుభం చెప్పారు. 7వ వారం ఆఖరిగా 7వ వారం ఈరోజు 120 మంది ప్రార్థన చేశారు. అన్ని సంఘాల పాస్టర్లు వచ్చారు, ఫెలోషిప్ వారు వచ్చారు, అదే రీతిగా పాస్టర్ల గారు వచ్చారు, అన్ని సంఘాల నుండి దైవ విశ్వాసులు వచ్చారు. వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలు ఇస్తూ, నూతన వస్త్రాలు ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇచ్చి భోజనం పెట్టి పంపుతున్నాం. ఈ 7 వారాల కార్యక్రమం ప్రత్యేకత ఏమంటే, దేవుడు దేవాసాయ గారు బయలుపరిచిన బైబిల్ మిషన్లో 7 మెట్ల ధ్యానం ఉంది కనుక, 7 ప్రార్థనలు కనుక, 7 సంఘాలకు శుభవార్త ప్రకటన తెలియపరిచింది కనుక, 7 అన్నది పరిపూర్ణమైనది కనుక, నా సేవా జీవితంలో ఎక్కువగా 7 అన్నటువంటి అంకెను ఎన్నుకొని నేను 28 సంవత్సరాల కాలం ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో సేవ చేస్తున్నాను. సేవ చేస్తూ సంఘాలు నిర్మాణం చేస్తున్నాను. ఈ నిర్మాణంలో నన్ను ప్రేమించి ఫెలోషిప్ వారు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లు వచ్చి నేను ఏర్పాటు చేయబడిన స్థలంలో ప్రార్థించుట ఆనవాయితీని జ్ఞాపం చేస్తా ఉన్నా. వచ్చిన వారికి ఏమిచ్చి పంపాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేయగా చక్కగా వారికి విలువైనటువంటి తెల్లటి వస్త్రాలు ఇచ్చి వారికి పంపడం జరుగుతుంది. పాస్టర్ల గారిని కూడా మంచి విలువైన శారీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 7 వారాల్లో నా ప్రార్థన 7 వారాల ప్రార్థన అనుకున్నాం. 7 వారాల ముగింపు ప్రార్థనలో చాలా మంది వచ్చారు, ఈ కార్యక్రమంలో ఏకీభవించారు. వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనమన్నతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో జరిగే ఈ ధ్యాన మందిరంలో జరిగే కార్యక్రమం ఇంచుమించు 70 వారాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ 70 వారాల తర్వాత నికరమైన స్థిరమైన స్థలంలోకి వెళ్ళి బైబిల్ మిషన్ స్వస్థశాలను నిర్మాణం చేస్తామని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాం. ఈ శాలకు వచ్చిన వారికి మొట్టమొదటిగా స్వస్థత వార్త, రక్షణ వార్త, రాకడకు సిద్ధపడే వార్త 3 బోధలు ఇక్కడ జరుగుతున్నాయి. ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషింపమో దూషింపమో తెలియని సంగతులు దేవుని పరిశుద్ధ
బైబిల్ గ్రంథాన్ని మేము బోధిస్తూ ఉన్నామని సభామూర్తంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలు, దైవ విశ్వాసులు ప్రేమ కలిగి సమయపాలన పాటించి కార్యక్రమాన్ని ఏకీభవించండి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందండి. పరిపూర్ణమైనటువంటి కృప దేవుని ద్వారా పొందండి. ఆయన మహిమ గల రాకడకు మీరు సిద్ధపడాలని ప్రేమతో నా మాట ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో జరగబోయే స్వార్థ సభలకు కూడా మీ అందరూ ప్రేమతో ఏకీభవించాలని ప్రేమతో మీకు జ్ఞాపం చేస్తున్నాను. అందుకే ఈ మాటను ఈ మీడియా ద్వారా మీకు జ్ఞాపం చేసే మరొక మాట, మా సహోదరులందరూ నన్ను ప్రేమించారు, ప్రతి సంఘ కాపరులు నన్ను ప్రేమించారు. నా కోసం, నా పరిచయం కోసం, మా బైబిల్ మిషన్ కోసం ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించిన వారికి నేను కృతజ్ఞులై ఉంటాను కనుక మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచునుగాక. ఆమేన్. నంద్యాల ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో ఐఐటి నీట్ ర్యాంకర్లకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండారెడ్డి విద్యార్థులను అభినందించారు. మేనేజ్మెంట్ అందించిన ప్రోత్సాహం, ఉత్తమమైన వాతావరణం వల్ల విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. మొత్తంగా 22 మంది విద్యార్థులు, మెడికల్ విభాగంలో 7 మంది విద్యార్థులు ఐఐటి నీట్ విభాగంలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడం చాలా గర్వకారణంగా ఉందని తెలియజేశారు. కాలేజ్ పెట్టి 7 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ఎస్టీఆర్ గుమ్మడవుతుంది. దాంట్లో దర్ ఇస్ నో సెకండ్ వర్డ్. బట్ ఈ ఇయర్ అంటే వాట్ ఎవర్ ఈ ఇయర్ జరిగిందైతే నేను ఎవరిని లేకుండా జస్ట్ వాంట్ టు ఫెలిసిటేట్ పిల్లల్ని. అసలు వీళ్ళు కష్టపడాలి కదా, వీళ్ళ కోసం ఒక ఫంక్షన్ చేస్తాం జస్ట్ ఫర్ దెమ్ అనేసి ఇలాంటి ఒక సెటప్ ఫస్ట్ టైం ఎస్టీఆర్ చేయడం. సో దానికి కారణం కూడా మనకి ఇప్పుడు ఓన్లీ రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఓన్లీ రౌండ్ 1 రిజల్ట్ లోనే 20 మెడికల్ సీట్లు వస్తాయి. అందులో 13 మెడికల్ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వచ్చాయి. ఇదే ఒకటి అనుకుంటే అండ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ అచీవింగ్ దిస్ టు గెట్ మెడికల్ సీట్స్ ఫర్ ష్యూర్. అండ్ Bhuvan, that guy seriously made a huge difference to SDR. Why? Because the first student to enter into Yale is from SDR. That is the greatest thing SDR achieved till now. ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్ ఇండియా లెవెల్లో 261 ర్యాంక్ వస్తే, మన ఎన్టీఆర్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన స్టేట్ ర్యాంక్స్ లో 44 ర్యాంక్ వస్తే, ఎస్వి రీజియన్ అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ మన రాయలసీమ రీజియన్ లో భువన్ స్కోర్ 2nd ర్యాంక్. దట్ ఈస్ వాట్ ఎనఫ్. అంటే ఈ రోజు వరకు ఎస్డిఆర్ గొప్ప అని నేను చెప్పుకుంటా ఉన్నా, లేదంటే నా ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, నా కోసం నన్ను నమ్మిన పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎవరు చెప్పడం లేదు. దోస్ గైస్ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ our student is on top 2 from రాయలసీమ. సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడమంటే ఐ కెన్ స్పీక్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈస్ సిట్టింగ్ హియర్. అంటే ప్రతి పిల్లవాడు నేను రిజల్ట్ ముందే ఫ్యాకల్టీ అంతా కూర్చొని ఆ పిల్లలు వచ్చే మార్క్స్ గురించి కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఎలా ఏంటి అనేది మా ఫ్యాకల్టీ అందరం కూర్చొని కొన్ని వాళ్ళు రోజుకి 9 నుంచి 10 గంటలు ఫ్యాకల్టీ పని చేస్తే నా కోసం 1 గంట ఎక్కువ పని చేస్తారు. అది కేవలం డిస్కషన్స్, పాఠాలు చెప్పడానికి కాదు. తెలియదు కాదు. ఎవ్రీ డే కమ్ టు మై క్యాబిన్ సిట్ లేదా ఇక్కడ లేదా బాస్కెట్బాల్ కోర్ట్ లో ప్రతి స్టూడెంట్ గురించి ఎలా చేస్తున్నాడు, ఏంటి, ఎంతవరకు ఉన్నాడు, మనం ఎంతవరకు తీసుకెళ్తే ఒక ఎయిమ్స్ కానీ మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ తెప్పించగలము అనే దాంట్లో ఉన్నాము. ఇది నీట్ వరకు. అట్లే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ లో కానీ సృజన్ అనే అబ్బాయి ఇది ఐఐటికి వెళ్ళడం ఫస్ట్ టైం కాదు. ఐఐటి మన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇయర్ ఐఐటికి వెళ్ళినాడు కాబట్టి మన ఐఐటి చాలా చూసినాం కాబట్టి దట్ విల్ బి డిఫరెంట్. బట్ ఐ సీరియస్లీ కంగ్రాచులేట్ సృజన్ బీయింగ్ ఇంటూ ఐఐటి మెడ్రాస్, ద టాప్ ఐఐటి ఇన్ కంట్రీ. సో అండ్ అలాగే సుష్మిత స్కోరింగ్ ఎన్ఐటి, దెన్ తర్వాత అస్సాం ఎన్ఐటిలో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ ఆల్రెడీ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. సో ఆడికి వి రిక్వెస్టెడ్ సృజన్ అండ్ సుష్మిత పేరెంట్స్ అండ్ those guys seriously accepted our invitation on the next second and came down here. Thank you so much everyone.
And ఈ కుర్చీ దూరం లేకపోయినా ఆ కుర్చీ that will be there for him today. That is what he achieved. And Dikshit Rani, every student here, those guys tried very well. And నేను కొన్ని పేర్లు చెప్తాను, which I will just tell. ఆలగడ్డ ముత్యాలపాడు గ్రామంలో 1,93,00,000 రూపాయలతో పబ్లిక్ హెల్త్ సెంటర్ కు భూమి పూజ చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని, అందులో భాగంగానే ముఖ్యంగా ప్రజల హెల్త్ సమస్యల గురించి ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, గత ప్రభుత్వంలో ఆలగడ్డలో 50 పడకల హాస్పిటల్ కట్టించడానికి వైసీపీ నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక దాదాపు హాస్పిటల్ పూర్తి అయ్యే దిశలో ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. చాకలమరి మండలంలో 2 ఎంఆర్సీ బిల్డింగ్లు రావడం జరిగిందని, అలాగే చాకలమరి పట్టణంలో పీపీహెచ్యు 60 లక్షలతో శాంక్షన్ అయ్యిందని, ప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, హెల్త్ కేర్ సెంటర్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే లోకేష్ అన్న నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం ఎంతో కష్టపడి వారిని మన రాష్ట్రానికి తీసుకువచ్చారని, అదే వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళ చావు వాళ్ళే చేస్తారని వదిలేసేవారని మండిపడ్డారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ యూరియా కోసం రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దని, రైతులందరికీ సరైన టైంలోనే యూరియా అందుతుందని, జగన్మోహన్ రెడ్డి ఏదో పిలుపునిచ్చారంటూ యూరియా లేదని వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం జరిగిందని, రైతులందరికీ ఖచ్చితంగా సరైన టైంలోనే యూరియా అందుతుందని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రక్షంతో రక్షంతో అభిజ్ఞమస్కరోమి మనోవాంఛా సిద్ధిరస్తు. సర్వాలోచితాభ్యానం సుదేశాం దాతా పురుషస్థ మహాదేవక్య రూపితం భూదేవతనుగ్రహ ప్రసాద అన్న వన్ సైడ్ సైడ్ నంద్యాలలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం పరచాలని అడుగు ముందుకేసిన ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరి సభ్యులు ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాడకాలను తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలి అనే ఉద్దేశంతో నంద్యాల ఇన్నర్ వీల్స్ క్లబ్ వారు టెక్కే మార్కెట్ యార్డ్ లోపల సంత మార్కెట్, అలాగే పండ్లు అమ్ముకునే వాళ్లకు క్లాత్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ మల్లేశ్వరి, కోశాధికారి సుధా, సభ్యులు సుశీల, రామాబాయి, వసుంధర, మధుకుమారి, తులసి, సులోచన, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటే ప్లాస్టిక్ని వాడకూడదు, క్లాత్ బ్యాగులు వాడాలి, అవి మళ్ళీ రీసైకిల్ చేయడానికి తోడ్పడతాయి. మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది. అవి పర్యావరణంలో కలసవు, అవి నాశనం కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అది ఎంతో హాని కలిగిస్తుంది. కాబట్టి మేము క్లాత్ బ్యాగులు వాడాలని, సహకరించాలని అందరినీ కోరుతున్నాము అని మేము ఈ క్లాత్ బ్యాగుల్ని అందరికీ పంచుతున్నాము. కర్నూలులో సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ అని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని, జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజలకు మేలు జరిగే విధంగా, సంక్షేమాన్ని అందించే విధంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు, ఆర్టీఏ అంశాలు అలసత్వం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో వేగం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేద్దామన్నారు. సానుకూల దృక్పథంతో సంతోషకర వాతావరణంలో స్మార్ట్ గా పనిచేద్దామని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా అధికారులు పరిచయం చేసుకుని పుష్పగుచ్చాలు అందించి కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి నవ్య, డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఇక్కడ ఓకే మేడం ఓకే ఓకే మేడం మేడం ఓకే ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి. అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది. దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అందరూ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము. అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం. అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారో, ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వీ విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రమ్ ఎయిదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు, అందరికీ మన పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక కోర్టు ఆవరణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాలలో అవమానాన్ని భరించలేక భార్యను హత్య చేసిన భర్త, తలకు మించి అప్పులు చేయడం, రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేసి ఉండటంతో దారుణానికి పాల్పడ్డ భర్త. నంద్యాల జిల్లాలో జమియతే ఉలేమా హిందూ సేవలను కొనసాగిస్తాం, వెల్లడించిన జిల్లా ఉలేమా హింద్ నూతన కమిటీ సభ్యులు.
నంద్యాలలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఫేక్ న్యూస్. పదిహేనేళ్ల బాలిక అపహరణ అత్యాచారం కేసులో నంద్యాలకు చెందిన సాకే రాజ్ కుమార్ 20 ఏళ్ల జైలు శిక్ష. నంద్యాల పట్టణంలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో జిల్లా దైవ సేవకుల దైవజనురాళ్ల ఆత్మీయ సమావేశం. నంద్యాల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో ఐఐటి నీట్ యాంకర్లకు అభినందన సభ. ఆలగడ్డ ముత్యాలపాడు గ్రామంలో పబ్లిక్ హెల్త్ సెంటర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో ప్లాస్టిక్ కవర్ను నిషేధించాలని ప్రతి ఒక్కరిలో చైతన్యపరచాలి. ప్రజలకు సూచించిన ఎన్నర్ వీల్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరి మరియు సభ్యులు. జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె సిరి సమిష్టి కృషితో కర్నూలు జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.